ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. కేసీఆర్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి కానీ ఆ మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి గాదర్ కిషోర్ ఉన్నారు. అన్న ఏంటి సభ అట్టర్ ఫ్లాప్ అయిందంట, కేసీఆర్ని ఎవరు నమ్మతలేరట తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఏం చెప్తారు మరి? మీరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అది మాత్రం పోతే ఏం మాట్లాడతారు? ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో సభకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, సభను టీవీలలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మీడియా మిత్రులు మీ అందరూ కవర్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద సభ అది. భారతదేశంలో అతిపెద్ద సభ పెట్టి కేసీఆర్ గారు మాట్లాడితే మరి దాన్ని సక్సెస్ అంటారో లేకపోతే ఏమంటారో మీరే అర్థం చేసుకోవాలి. ఇక కళ్ళుండి చూడలేనటువంటి ఇలాంటి ఒక దురదరాష్ట్రాలను పట్టుకొని వాళ్ళకి మనం పరిపాలన చెప్పి నడుస్తున్నామంటేనే సరే తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఏమరపాటో పొరపాటో జరిగిపోయి వాళ్ళకి అదృశ్యం కలిసి వచ్చి అధికారంలోకి వచ్చింది. కళ్ళు లేక కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో బలుపుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. ప్రజలు కళ్ళ ముందర కనపడ్డారు, వచ్చిరు, లక్షలాదిగా తరలిొచ్చిరు. మనం చెప్పుడు కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పిందే. ఆ సభను చూసి భయపడిపోయి బెంబేలెత్తిపోయి ఏం చేయాలని చెప్పేసి ఉరికేమంటే జానరెడ్డి కాడ కూర్చొని ఏం చేద్దామని మన పరిస్థితి అని చెప్పి మాడుకునే పరిస్థితి వచ్చింది. బయటికి ప్రగల్భాలు మాట్లాడుతందుకు ఏందో మాట్లాడినటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు, ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు, 3 సంవత్సరాలు మేము వెయిట్ చేస్తాం, తొందర ఏం లేదు, మీరే పరిపాలించాలి, ప్రజలు మీ విప్పులు వలగొట్టాలి, తర్వాత మేమే అధికారంలోకి వస్తామని కూడా చెప్పారు. ఒక మంత్రి అంటున్నాడు మార్ఫింగ్ వీడియోలు అవి అంతమంది రాలేదు జనాలు అని చెప్పేసి కూడా ఒక మంత్రి అంటున్నాడు. మరి ఆ మంత్రి కాడికి పోయి మీరు తీసిన వీడియోలు ఉంటే చూపారు రాదు, మార్ఫింగ్ కాదు తెలిసిపోద్ది కదా. మీరు కూడా వచ్చి ఉంటారు కదా అక్కడికి, మీ వాళ్ళు కూడా విజువల్స్ తీసి ఉంటారు కదా, అయ్యే తీసుకపోయి వీడియోలు చూపిస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు మార్ఫింగ్ చేసి నడిపించుడు, మార్ఫింగ్ చేసి మాడిపించుడు. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినవి లేకపోతే కేసీఆర్ గారు మాట్లాడినవి ఏవైనా సరే వాటి అబద్ధ ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం. ముందు రోజు కూడా ఎన్టీవీ అని సింబల్ వేసి అదేందో ఉగ్రవాదుల దాడి జరిగింది కాబట్టి సభను పోస్ట్ చేసుకుందారని చెప్పేసి ఫేక్ వీడియోలు సృష్టించింది మీరు కదా. కాబట్టి ఫేక్ కదా, పరిపాలన చేసినా ఫేకే, మాట్లాడినా ఫేకే, నీ జీవితమే ఫేకు, నీ పార్టీ ఫేకు, నీ బతికే ఫేక్. కాబట్టి మీకు అలవాటు, అది మాకు అవసరం లేదు. ఆ పరిస్థితి నిజంగా ఉన్నాయా లేవని విజువల్స్ ఏ మీడియా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వేస్తారు కదా, లైవ్లు కదా పెట్టింది అన్నీ కూడా. అక్కడ మార్పింగ్ చేసేది ఎక్కడ పెట్టమన్నారు, ఎవరొద్దంటారు. ఒరిజినల్ వీడియోలు మా కాడ కూడా ఉన్నాయి కదా, ఒరిజినల్ వీడియో నువ్వు పెట్టబెట్టేది ఏంది? ఏ టీవీ ఛానల్స్కి ఆ రోజు ఉన్నటువంటి టైమింగ్ కొట్టినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు వేదిక మీదకి వచ్చి కేసీఆర్ గారు వేదిక మీదకి దిగిపోయినటువంటి సమయం ఇప్పుడు కొట్టినా వస్తుంది కదా, ఏ దాంట్లో పోయి కొట్టినా వస్తుంది, యూట్యూబ్లో పోయి కొట్టినా వస్తుంది కదా. కాబట్టి ఉత్తగేదో కాలక్షేపానికి మాట్లాడి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడతామంటే ప్రజలు సహించేటువంటి పరిస్థితుల్లో లేరు. అసలు దాని గురించి ఒకవేళ సక్సెస్ కాలేదు అనుకుందాం, మీరు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పట్టించుకోవద్దు కదా, నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే సక్సెస్ అని అర్థం కదా. కేసీఆర్ పేరు తీసుకోకపోతే నీకు బతుకులేదనేటువంటి అర్థం కదా. కేసీఆర్ గారు జపం చేయకుండానే నీకు బతుకులేదు. ఎవ్రీడే పొద్దుగాలేసి కేసీఆర్ గారి పేరు మాత్రమే మాట్లాడతావు అంటేనే అర్థం చేసుకోవచ్చు మనం సక్సెస్ అని చెప్పి. దానికి ఇంకోటి అవసరం లేదు. ఎగ్జాంపుల్, కేసీఆర్కి ఎందుకు దుఃఖం వస్తుంది? మేము సన్నబియ్యం ఇస్తున్నామన్నా లేకపోతే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఫ్రీకి ఇస్తున్నాం, అందుకు ఆ కేసీఆర్కు దుఃఖం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాదు, కేసీఆర్కి ఎందుకు దుఃఖం వస్తుందంటే నువ్వు సాగునీరు ఇస్తలేవు. కేసీఆర్కి ఎందుకు దుఃఖం వస్తుందంటే నువ్వు రైతు బంధు ఇస్తలేవు. కేసీఆర్కి ఎందుకు దుఃఖం వస్తుందంటే నువ్వు రైతు రుణమాఫీ చేస్తలేవు. కేసీఆర్కి ఎందుకు దుఃఖం వస్తుందంటే 24 గంటల ఫ్రీ కరెంటుకు సంబంధించింది కరెంటు పోకుండా కంటిన్యూకి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతలేదు కాబట్టి, ఎరువులు సకాలంలో ఇస్తలేవు కాబట్టి, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన బంగారం ఇస్తలేవు కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల మాట తప్పినావు కాబట్టి, అదేవిధంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోకుండా వాటిని ఆపి మా అక్కడ పైసలు లేవు అని చెప్పేసి ఉద్యోగస్తులకు మాట తప్పి డిఏలు ఇవ్వకుండా, రిటైర్మెంట్ అయితే పైసలు ఇవ్వకుండా, గ్రూప్ 1కు సంబంధించినటువంటి విద్యార్థులను కూడా ఒకరికి మంచి మార్కులు వచ్చినా కూడా మొత్తం రాసినటువంటి వాళ్ళు 21,093 మంది అయితే రిజల్ట్ మాత్రం 21,103 మందికి వచ్చింది. కాబట్టి కేసీఆర్కి దుఃఖం వస్తుంది. ఈ 10 మంది కొత్త ఎడికీలు వచ్చారు. అసలు ఎగ్జామే రాయని వాళ్ళకు కూడా రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితులలో రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి కేసీఆర్కి దుఃఖం వస్తుంది. నువ్వు ఇచ్చిన వాటి కోసం కాదు కేసీఆర్కి దుఃఖం వచ్చేది, ఇయ్యని వాటి కోసం కేసీఆర్కి దుఃఖం వస్తుంది. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావు, శాంతి భద్రతలు ఆగమైపోయినాయి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, తెలంగాణ అస్తిత్వానికి సమస్య వస్తున్నది అనుకున్నప్పుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి దుఃఖం వస్తుంది, బయటకు వస్తాడు. మీ వీపులు వలగొడతానికి ఏం చేయాలో అది కూడా ప్రతిపాదన చేస్తాం. అంటే పోలీసులను బెదిరియడం కానీ లేకపోతే ఆ పింక్ బుక్లో రాసుకుంటా లేకపోతే రెడ్ బుక్లో రాసుకుంటా ఎవరిని బెదిరిస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వం కాదు, కేసీఆర్ ఏం రాజు కాదు అని అంటున్నారు. అవును, కాదు, ఎవరంటారు రాజు అని? మరి మేమేం అంటలేం కదా రాజని. ఒకవేళ మేమే రాజు అయితే అసలు నువ్వు అధికారంలోకి వచ్చేది ఎక్కడిది? పోలీసు వాళ్ళని బెదిరించే పరిస్థితి మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టి లోపలేసి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూడా రేవంత్ రెడ్డి గారు ఆ దొంగ బెయిల్ మీదనే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పటికి ఇంకా ఆయన మీద విచారణ కొనసాగుతూనే ఉంది, దొంగనే ఆయన. కాబట్టి పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ లోపలేయాలి ఫస్ట్. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే డీజీపీని పట్టుకొని బట్టలు కూడా తీసుకొడతాను మాట్లాడేది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడలే. మీరు అత్యుత్సాహం ప్రదర్శించకండి, మీ పని మీరు చేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమ కేసులు పెడుతున్నారు, ఇది పద్ధతి కాదు. వాస్తవంగా చెప్పారు, దాని తప్పేముందండి? ఇష్టం వచ్చిన అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి చెప్తున్నారు.
సక్రమంగా ఉంటే చేయండి, మేము కూడా చట్టానికి లోబడి పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండు. దాంట్లో బెదిరించేది ఎక్కడ ఉంది? 100% పింక్ బుక్లో రాసి పెట్టుకో. ఎందుకు రాసి పెట్టుకోం? నీ ఇష్టం వచ్చినట్టు భౌతిక దాడులు చేస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతాం అంటే ఎవరో ముఖం పింక్ బుక్ స్టార్ట్ చేస్తాను చెప్పింది కూడా ఫస్ట్ నేనే. 100% రాసి పెట్టుకుంటాం, సందర్భం సమయం వచ్చినప్పుడు ఎవరి సంగతి ఎట్లా తెలుసు కూడా తెలుస్తాం. దాంట్లో ఏమన్నా పాలిటిక్స్ రెడీయా? 100% రెడీనే. రివెంజ్ పాలిటిక్స్ వాడు చేసినప్పుడు మేము ఎందుకు చేయమంటే నాకు అర్థం కాదు. పాలిటిక్స్ లాగా చేయి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యం ఎట్లా కొట్లాడుతూ కొట్లాడు, చేతనైన కాడు కొట్లాడు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి విలనైందా అని చెప్పేసి మీ మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు, మీ జిల్లా మంత్రి అంటున్నాడు. ఇంటికి పోయినప్పుడు గుర్తు రాలేదా తెలంగాణ కాంగ్రెస్ విలన్ అని చెప్పేసి? సోనియా గాంధీ ఇంటికి ఎందుకు పోయారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనుకున్నప్పుడు సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి పోయింది, విసి చేసి వచ్చిండు. ఇచ్చినప్పుడు ఇచ్చినామని చెప్పారు. కానీ ఇవ్వడానికి సంబంధించిన పరిస్థితి లేని. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాడు ఇచ్చిపోతే ఇప్పుడు బ్రిటిష్ వాడిని ఫోటో పెట్టుకొని పొగుడుతావా? లేకపోతే స్వతంత్రం కోసం కొట్లాడడం కోసం పొగుడుతున్నావా? సోయి ఉండాలి కదా మాట్లాడితే. బ్రిటిష్ వాడు కూడా నేనే ఇచ్చిపోయినా అంటాడు, అది వస్తుందా లెక్కకు? కాంగ్రెస్ వాడు నేను ఇచ్చిపోయినా అంటుండు, గది వస్తుందా లెక్కకు? కొట్లాడి తెచ్చుకున్నది మనం కదా. వాడు పుణ్యానికి ఇచ్చిండు, ఇన్ని సంవత్సరాలు వేధించిండు. 2004లో ఇవ్వాలి ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది సావు కారణం ఎందుకైంది? కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వీళ్ళనే, ఇప్పుడు వీళ్ళనే, మళ్ళీ కూడా వీళ్ళనే అని చెప్పి స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. నల్గొండకు సంబంధించిన ఇద్దరు మంత్రులు తలుచుకుంటే మీకంటే పెద్ద ఎత్తున ఇంకా మీకు మించిన సభలు పెడతారట. మరి ఏం చెప్తారు? మరి పెట్టు ఓడొద్దంటుడు, దానికి మాకు చెప్పడం ఎందుకు? వాన్ సభ పెట్టుకోవడానికి మా పర్మిషన్ ఎందుకండి? మేము సభ పెట్టుకుంటే వాన్ పర్మిషన్ తీసుకునే పని లేదు, నువ్వు సభ పెట్టుకుంటే మా పర్మిషన్ తీసుకునే. మాట్లాడిన మంత్రిని 4 నిమిషాలు కాళ్ళు వణకకుండా చక్కగా నిలబడి మాడమని చెప్పు. మాట్లాడి కదా సభ పెడతామని చెప్పి 4 నిమిషాలు చక్కగా సోయితోని నత్తిపోకుండా అక్కడిక్కడ సోల్గకుండా ఫస్ట్ అట్లా మాట్లాడమని చెప్పండి, తర్వాత ఆయన సభ పెట్టుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే సభ సక్సెస్ అయింది కాబట్టి మంత్రులందరూ కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కూడా సభకు సంబంధించి అవాకులు చవాకులు పేలుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్కు దుఃఖం ఉన్నదో మీ పాలనపైనే దుఃఖం ఉంది. మీకు సంబంధించిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి కేసీఆర్కు దుఃఖం వస్తుంది. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి. కేసీఆర్ గారే చెప్పారు, మీ ప్రభుత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మేము డిస్టర్బ్ చేయము, ఖచ్చితంగా ఈ 3.5 ఏళ్ళు కూడా మీరే ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పాడని చెప్పేసి కూడా గాదర్ కిషోర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.